అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అందులోనూ ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగానే కావచ్చు, దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా అసలు కనుచూపు మేరలో వర్షాలు పడనటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? అందులోనూ ఇక్కడ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు ఉన్నటువంటి నేపథ్యంలో మరి వారు అధిష్టానంతో ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే అంశాలతో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ మధ్యకాలంలో మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మల్లికార్జున మనతో ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడారు? సరే, ఏంటి సార్, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాకు సంబంధించి ఏ అంశాలను ప్రాధాన్యత ఇవ్వాలంటారు? ఈరోజు దేశంలోనే ప్రతి చోట ఎక్కడా పడని ఢిల్లీలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు మా అనంతపురంలో కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ జిల్లాలో నియోజకవర్గాలు కానీ ఎక్కడ కానీ వర్షపాతం లేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం దయచేసి చర్య తీసుకొని తుంగభద్ర డ్యామ్ నిండింది, దాన్ని గేట్లెత్తి శ్రీశైలానికి పంపిస్తున్నారు. మా జిల్లాలో సీనియర్ నాయకులు పాయల కేశవ్ గారు, మంత్రి గారు, ఆయన పెద్ద ఆయన, మిగతా మంత్రులు అందరూ కలిసి ఈ ప్రభుత్వంలో ఉన్నారు. కాబట్టి వెంటనే తుంగభద్ర జలాశయానికి వెళ్ళి అక్కడి నుండి మన హెచ్ఎల్సీకి కానీ ఎల్ఎల్సీకి కానీ పెనకచెల్ల డ్యామ్ కానీ పిఏబిఆర్ డ్యామ్ కానీ 2 దాంట్లని నించుకొని ప్రతి చెరువుని కుంటలు నించడానికి ప్రయత్నం చేయాలని మేము కోరుతున్నాం. సార్, ఎస్పెషల్లీ మన కాలువలు కూడా చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కూడా పెద్దగా దాన్ని ఖర్చు చేయనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాటర్ తీసుకురావడం మీరు చెప్తున్నటువంటి అంశం అంత ఈజీ అవుతుందంటారు? ఎందుకు కాదండి, ఇంతకుముందు మనము కర్ణాటక వాళ్ళు 4200 క్యూసెక్కుల నీళ్లు రావడానికి వాళ్ళు ఆధునీకరణ చేసి కర్ణాటక బార్డర్ వరకు కట్టారు. ఇంతకుముందు మనకు 2200, 2300 వచ్చేటివి. కానీ ఒక 5 చోట్ల మాత్రం డ్యామేజ్గా ఉంది. ఆ 5 చోట్ల కూడా ఇసుక లారీలతో ఇసుక సంచుల నుంచి ఆడ ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వమే చేపట్టి రైతులు కూడా దానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా రైతులందరినీ మొత్తం సమకూరించినాము. కాబట్టి పాయల కేశవ్ గారు సీనియర్ నాయకులు, అదిగాక అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం నుండి ఆ బాధలన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన ముందు జాగ్రత్త చర్యగా లారీలలో ఇసుక స్టాక్ పెట్టి ఎక్కడైతే డ్యామేజింగ్గా ఉందో హెచ్ఎల్సీని దాన్నంతా ఆధునీకరణ ఇప్పుడు చేయాలంటే కాదు, వర్షాకాలము కాబట్టి అక్కడంతా స్టాక్ పెట్టేసి అక్కడంతా లస్కర్లని వీళ్ళని ముందు జాగ్రత్తగా అక్కడ మనుషుల్ని మొబిలైజేషన్ చేసేసి రైతులకు కూడా ఒక సమాచారం ఇచ్చి నీళ్లు వదిలితే ఖచ్చితంగా అనంతపురం జిల్లా మొత్తం హెచ్ఎల్సీ కాలువ ద్వారా అనంతపురం బుక్రాసందం చెరువు కానీ, సింగళమల చెరువు కానీ, నారాయణప్పకుంట కానీ, రాప్తాడు చెరువు కానీ, ఇటు పక్కపోతే రాచానపల్లి దగ్గర కానీ మొత్తం కుంటలన్నీ మనం నించుకోగలిగితే మరి 2 ఏళ్ళు మనకి నీటి ఎద్దడి తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు రైతులు అందరూ కొత్త ప్రభుత్వాన్ని నమ్ముకొని నార్లు పోసి కాలువ కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి పాయల్ కేశవ్ గారు దీని మీద తొందరగా చర్య తీసుకొని రైతులకు సాయం చేస్తారని, నీళ్లు వదిలిస్తారని మేము కోరుచున్నాం. ఇంకొక అంశం, జిల్లా మొత్తం అంతా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. శ్వేతపత్రం, ప్రభుత్వం అయితే శ్వేతపత్రాలు విడుదల చేసింది గత ప్రభుత్వం చేసిన అవినీతి పైన. దీన్ని ఎలా చూస్తారు కాంగ్రెస్ పార్టీగా? మేమైతే చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు నిన్న శ్వేతపత్రం విడుదల చేశారు మద్యం మీద. అది ప్రపంచానికి అనంతపురం జిల్లా కాదు, రాయలసీమ కాదు, స్టేట్లో అందరికీ తెలుసు. డబ్బులు తీసుకోకుండా, డబ్బులు క్యాష్తోనే, మనీ ట్రాన్స్ఫర్ లేకోకుండా క్యాష్తోనే పనిచేసినారు. అంటే కొన్ని 100,000 కోట్లు వీళ్ళు అంటున్నారు. 18,000 కోట్లు, 3,000 కోట్లు కాదు, ఒక 18,000 కోట్లు నెలలోనే సంపాదించేది ప్రభుత్వము. కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది బడా నాయకులు వాళ్ళ సొంత ఫ్యాక్టరీలు లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టి సొంతం షాపులకు తోలి, అంటే ఆ లిక్కరు ఫ్యాక్టరీలో నుండి తెచ్చేటప్పుడు క్యాష్ కట్టేవాళ్ళు, వీళ్ళు అమ్మేటప్పుడు కూడా క్యాష్ కట్టాలా. అంటే ఫోన్పే లేదు, ఫోన్పేలు అవన్నీ తెలిస్తే అకౌంట్స్ బయటపడతాయనే ఉద్దేశంతో ఆడ రూపాయికి కొని ఈడ 200, 300 కోటర్లు అమ్మి కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినారు. కాబట్టి శ్వేతపత్రం వదిలేదు కాదు, దాని మీద ఈడీ, సిబిఐ ద్వారా చేసి వాళ్ళందరినీ లోపలేసి ఆ డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం చేకూరేటట్లు చేయాలని మేము కోరుతున్నాం.
సార్ మరొక అంశం, జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాష్ట్రంలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి ఢిల్లీలో దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడానికి కాదండి ఆయన రాజకీయ పార్టీ పెట్టిండేది. తను అభివృద్ధి చెందుతూ తన దగ్గర ఉన్నటువంటి 2-3 అభివృద్ధి చెందాలని ఆయన పెట్టాడు. ఇప్పుడు అభివృద్ధి అంటే నీకు ఇంతకుముందు పాదయాత్ర చేసినాడు, కానీ పాదయాత్ర చేసినప్పుడు కొన్ని చూశాడు, కాలువలు కానీ అవి కానీ ఆధునీకరణ ఏం చేశాడు? 5 ఏళ్ళు ఉన్నాడు, పాదయాత్ర చేశాడు ఈ జిల్లాలో. హెచ్ఎల్సీకి కానీ ఎల్ఎల్సీకి కానీ మొత్తం ఏం చేశాడు చెప్పు ఆ పాదయాత్ర చేసి. కాబట్టి అతని మీద ప్రజలకి నమ్మకం పోయింది, అతను చేస్తాడనే ఆశ కూడా లేదు. ఈరోజు అనంతపురం జిల్లాలో వర్షాలు రాలేదంటే ఇంతకుముందు 13 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు ఉమ్మడి జిల్లాలో. 13 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు సంపాదించుకున్నారు, కనీసం వర్షాలు లేవు, వర్షపాతం లేదు. అరే చెరువులకు నీళ్లు వదలండి అని ఒక్కసారి పేపర్ స్టేట్మెంట్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఎందుకండి, ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా మంచి లీడర్లు ఉన్నారు కదా వైఎస్ఆర్లో, వాళ్ళు వచ్చి మాట్లాడడం లేదు. కాబట్టి వాళ్ళని నమ్ముకుంటే కాదు, కానీ తెలుగుదేశం పార్టీ ఏదైనా చేస్తుందని రైతులంతా మేమంతా ఎదురు చూస్తున్నాం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్పెషల్లీ నిన్నటి రోజు కూడా 2-3 రోజుల క్రితం కూడా ఇక్కడ ఫైళ్ళని, చిత్తూరు జిల్లాలో ఫైళ్ళని దగ్ధం చేయడము, ఎందుకంటే ఏకంగా కలెక్టర్ ఆఫీస్లో ఉన్నటువంటి ఫైళ్ళనే దగ్ధం చేయడం ఎలా ఉంటుంది ఈ పరిస్థితి అంతా? ఎందుకంటే వాళ్ళ అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఇటువంటి చర్యలకు దిగుతున్నారంటారు. 100% కరెక్ట్. ఎందుకంటే ఎక్కడైతే అవినీతి ఎక్కువ జరిగిందో ఆ ఫైళ్ళన్నీ ఆల్రెడీ మద్యంలోది వీళ్ళు ఏదో శ్వేతపత్రం అంటున్నారు, కానీ ఈ పాటికి అవి ఫైళ్ళు దగ్ధం కాదు, ఆ ఫైళ్ళే లేవు కదా, క్యాష్ తీసుకొని అమ్మినారు కాబట్టి ఫైళ్ళు దొరికేది అబద్ధం. మిగతాటివి చిత్తూరు జిల్లా కావచ్చు, ఇంకో జిల్లా కావచ్చు, ఎక్కడైనా కానీ ప్రతి చోట ఎక్కడ ఎక్కువ ప్రభుత్వం డబ్బులు ఎవరైతే దోచేసినారో వాళ్ళ జిల్లాల్లో ఫైళ్ళు మొత్తం తగలబెడతారు. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా అవన్నీ సీజ్ చేసి ప్రజలకు న్యాయం చేసి ఆ ప్రభుత్వంలో నుండి దోచుకున్నటువంటి బడా నాయకుల డబ్బంతా, ఇసుకదైతేనేమి ఏదైతేనేమి, ఇప్పుడు ఆ ఇసుకదైతే సింగళమల, అనంతపురము చుట్టుపక్కల దిమ్మెలు కొండల్లాగా పోసిన వాళ్ళు, అదే దిమ్మెలు నెల లోపల మాయమైపోయినాయి. ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ప్రభుత్వానికి వచ్చినాయా లేదని దాని మీద కూడా చర్య తీసుకోవాలని మేము ఈ జిల్లా మంత్రులని, రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని, సీఎం గారిని కోరుతున్నాం. 9 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున్ చెప్తున్నటువంటి విషయం, ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడున్న మంత్రులు ఖచ్చితంగా ఇక్కడ, ఎందుకంటే నీరు ఇతర ప్రాంతాల్లో వర్షాలు అధికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీటిని అనంతపురం జిల్లా, ఎస్పెషల్లీ కరూరు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాకి మళ్లించే ప్రయత్నం చేయాలి. అందులో పయ్యావుల కేశవ్ దీనికి చాలా అనుభవం ఉన్న నాయకుడు, అందులో మంత్రి, కాబట్టి ఖచ్చితంగా నాయకుడు కేశవ్ని కూడా తొందరలో కలవబోతున్నాం. ఖచ్చితంగా ఈ రకంగా చర్యలు తీసుకుని చంద్రబాబు నాయుడుకి ఆ రకంగా సూచనలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఒకవైపు కోరుతూనే, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అవినీతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని చేయాల్సిన అభివృద్ధి కాకుండా అవినీతే ధ్యేయంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంశాలపై ఖచ్చితంగా కఠినంగా ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వ్యవహరిస్తే తప్ప ప్రజలకు మేలు జరగదని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో అట్లా ముఖ్యంగా తొందరలోనే మంత్రిని కూడా కలిసి మేము ఒక మెమరాండం ఇచ్చి జిల్లా రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలనే మా విన్నపాన్ని పయ్యావుల కేశవ్, సీనియర్ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ్ని కోరుతున్నాం అని చెప్పేసి బాల మల్లికార్జున చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV అనంతపురం.